సంధ్య మేడం థైరాయిడ్ మేడం గారు ఏలూరు నుంచి. వారు ఎందుకు వాడారు, వారు ఎటువంటి ఫలితాలు పొందారు అనేది మనం తెలుసుకుందాం. సంధ్య గారు నమస్కారం అండి. నమస్తే సార్. దేనికోసం మీరు VR4 ను వాడారు, మీరు పొందినటువంటి ఫలితాలు మాకు చెప్పగలుగుతారా? షూర్ సార్. సార్ నేను ఒక 20 ఇయర్స్ నుంచి మెడికల్ ఫీల్డ్ లో ఉన్నాను సార్. అయితే ఓకే. నాకు 2019 లో థైరాయిడ్ రావడం జరిగింది. బట్ నేను చూసుకోలేదు, 23లో చూశాను. అంటే జనరల్ గా ఎప్పుడు టెస్టులు చేయించకుండా పాత రిపోర్ట్ చూడలేదు నేను. 23లో చూసినప్పుడు T3 T4 వచ్చేసరికి నాకు టోటల్ గా 300 350 అలా ఉంది. TSH వచ్చేసరికి -0లోకి వెళ్తుంది సార్. సో నేనేంటి అంటే డాక్టర్స్ ఆశ్చర్యపోయారు, 3 ఏళ్ల క్రితం వచ్చి ఇప్పటి వరకు ఇలా ఉన్నా అంటే గ్రేట్ అన్నట్టుగా. అయితే ఆ టైంలో నేను మణిపాల్ హాస్పిటల్, అడపా గిరిధర్ గారు ఇలా చాలా మందిని కన్సల్ట్ చేశాను. ఎవరి దగ్గరికి వెళ్ళినా నియోమెట్రజోల్ 10 mg 2 tablets ఇచ్చారు సార్ పర్ డే. అది హెవీ స్టెరాయిడ్ అయినప్పటికీ నాకు తప్పక వేయాల్సి వచ్చింది. 2 వేసినా 3 వేసినా కూడా 1 పాయింట్ కూడా కంట్రోల్ అవ్వలేదు సార్. సో కంట్రోల్ అవ్వకపోగా నాకు PCOD కంప్లైంట్ అనేది వచ్చేసింది. దానివల్ల మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ వచ్చి ప్రాబ్లం అయిపోయింది. సరే థైరాయిడ్ తగ్గితే తప్ప సర్జరీకి వెళ్ళను అన్న ఉద్దేశంలో నేను థైరాయిడ్ తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాను సార్. నా మెడిసిన్స్ అన్ని వాడితే కొంతవరకు సైడ్ ఎఫెక్ట్స్ తగ్గినాయి. సైడ్ ఎఫెక్ట్స్ అంటే కళ్ళు ఉబ్బిపోయేవి సార్, బోన్స్ పెయిన్ రావటం, కళ్ళు గుడ్లగూబ కళ్ళు అంటారు కదా సార్, ఆ టైప్ లో కళ్ళు విజిబుల్ అవ్వటం, ఇవన్నీ కనిపించేవి. అంటే నేను 2-3 టైమ్స్ భయపడ్డాను కూడా, అంటే కళ్ళకి ఏమన్నా అవుతుందేమో ఎఫెక్ట్ అన్నట్టుగా. అయితే డాక్టర్ని కన్సల్ట్ చేసినా కళ్ళకి ఎఫెక్ట్ ఉంటుందండి థైరాయిడ్, అది వచ్చినప్పుడు దానికి ట్రీట్మెంట్ చేసుకోవాలన్నట్టుగా చెప్పారు ఐ సర్జన్స్. సరే నేను దీనికి పరిష్కారం ఏంటి అసలు అన్న ఉద్దేశంలో వెళ్ళాను. T4 నార్మల్కి వచ్చింది, కానీ 1.5 year ఇంగ్లీష్ టాబ్లెట్ వేసినా ఏ మెడిసిన్ వేసినా నాకైతే 1 పాయింట్ కూడా కదల్లా మైనస్ నుంచి. ఆ టైంలో నేను డాక్టర్ గారు ఒక ఆయన మన సత్యనారాయణ గారు గ్రూప్ లో VR4 గురించి పెట్టారు సార్. నేను RMP గ్రూప్ లో కూడా ఉంటాను. ఆ గ్రూప్ లో చూసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక కిట్ తీసుకొచ్చాను సార్. ఆ రోజు వివరణ పూర్తిగా నేను తెలుసుకోలేకపోయాను. జనరల్ గా తీసుకొచ్చి రోజుకి 1-2 టాబ్లెట్స్, ఒక్కొక్కసారి 3 అలా వేసుకునేదాన్ని. సరే ఇది తగ్గుతుందా లేదా అని చిన్న ఇంట్లో సమస్యతోటి సరిగ్గా దాని మీద కేర్ చేయాల. ఈ లోపు నాకు ఆపరేషన్ వరకు వెళ్లాల్సి వచ్చింది సార్. ఆ టైంలో నేను దీన్ని టెస్ట్ చేసుకున్నా, థైరాయిడ్ బ్లడ్ పర్సంటేజ్ బాగా తగ్గిందని టెస్ట్ చేసుకున్నా హాస్పిటల్లో జాయిన్ అయ్యాక. టెస్ట్ చేసుకుంటే నా థైరాయిడ్ లెవెల్స్ అనేది మైనస్ లో ఉన్నది 1 పాయింట్ లోకి వచ్చింది. సో హ్యాపీ అనుకున్నాను సార్. నిజమా అబద్ధమా అని చెప్పి మళ్ళీ సెకండ్ డే ఆపరేషన్ పోస్ట్ పోన్ చేసి మళ్ళీ వెళ్ళి టెస్ట్ చేయించాను. థైరాయిడ్ లో చేపిస్తే సో అక్కడ కూడా సేమ్ రిపోర్ట్ వచ్చింది. సో హ్యాపీగా నేను ఇంకా ఆపరేషన్కి వెళ్ళాను సార్. ఆపరేషన్కి వెళ్ళకుండా ఆగిపోదు, అంటే ఇప్పుడు బాధపడుతున్నా, అప్పుడు కరెక్ట్ గా వాడి ఉంటే ఆపరేషన్ పడేది కాదేమో అని. సో నాకు కంప్లీట్ గా 6 months అయ్యేసరికి టోటల్ నార్మల్ వచ్చింది సార్. నేను ఇంకా టాబ్లెట్ డోసేజ్ తగ్గించుకుంటూ వచ్చాను. డాక్టరే ఆయన ఏంటి ఏం వాడారు బాగా తగ్గింది అన్నట్టుగా ఆశ్చర్యపోయారు. సార్ నేను జనరల్ గా నాకేదో వాడుతున్నాను సార్ అని చెప్పి వచ్చేసాను సార్. ఆఫ్టర్ 1 year తర్వాత టెస్ట్ చేస్తే నాకు కంప్లీట్ నార్మల్ వచ్చింది సార్. సో నేను కంప్లీట్ గా టాబ్లెట్, ఇంగ్లీష్ టాబ్లెట్ అనేది కంప్లీట్ స్టాప్ చేశాను. నాకు ఈ థైరాయిడ్ వల్ల ఒళ్ళంతా నీరు వచ్చేది సార్, ఆ సైడ్ ఎఫెక్ట్ కూడా పోయింది. గుడ్. సో ఇప్పుడు మీరు VR4 వాడట్లేదా? VR4 యూజ్ చేసుకుంటున్నాను సార్. VR4 అనేది పర్ డే 6 వేసుకుంటున్నా. ఎందుకంటే మనకు అంత ఆరోగ్యాన్ని ఇచ్చేది వదులుకోవాలని నేనైతే అనుకోవట్లేదు సార్. ఓకే. సో ఎవరికైనా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి లైఫ్ లాంగ్ మందులు వేసుకోవాలి. మరి ఈరోజు మేడం గారు స్వయాన వారు వాడి లైఫ్ లాంగ్ మందులు లేకుండా అలోపతిని ఆపేయడం అనేది జరిగింది. సో ఎవరికైనా చెప్పచ్చా అండి? హ్యాపీగా చెప్పచ్చు సార్. ఇక్కడ చాలా మందికి గ్లాండ్స్ కింద వస్తాయి కదా సార్ థైరాయిడ్ గెడ్డలు, ఆ గెడ్డ కూడా పూర్తిగా కరిగిపోతుంది సార్. నేను నెక్స్ట్ వీక్ లో లైవ్ టెస్ట్ మనీ తీసుకొస్తాను సార్. అంటే గొంతు దగ్గర ఒక 1/2 kg గడ్డ ఉన్న ఆవిడ తగ్గింది. థ్యాంక్ యూ సార్. మంచిదమ్మా.